హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనమైతే ఫ్రైడే, ఈరోజు డేట్ వచ్చేసి మనకు 11th జూన్. ఓకేనా. సో ఈరోజు మనకు 17th జూన్ ఎక్స్పైరీకి సంబంధించిన ట్రేడ్లు అయితే మనం చేయబోతున్నాము. ఓకే. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైజెస్లోకి అయితే నేను ఫస్ట్ ఎంటర్ అయిపోతాను. రైట్. సో పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఈరోజు మా ట్రేడ్ ప్లాన్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనం రెండింటికి మనం ఎంత కలెక్ట్ చేసాం ఒకసారి చూడండి. సో టాప్ సైడ్కి 200, బాటమ్ సైడ్ 200 అనమాట. ఓకేనా. సో పుట్లో కూడా మనం 200 పాయింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో రెండు కలిపితే మనకు 400 పాయింట్స్ స్ట్రాంగిల్ అవుతుంది ఇది. ఓకేనా. సో రైట్, ఇప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకు 1000 పాయింట్స్ అంటే విడ్త్ పరంగా చూస్తే మనకు 1000 పాయింట్స్ వరకు కవర్ చేసామన్నమాట. అంటే టాప్ సైడ్ 500 పాయింట్స్, బాటమ్ సైడ్ 500 పాయింట్స్ని మనం తీసుకొని స్ట్రాంగిల్గా అయితే మనము ఫామ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పాయింట్స్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ మనం కలెక్ట్ చేసిన ప్రీమియం పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. 400 పాయింట్స్ స్ట్రాంగిల్ అంటాము. ఇది వచ్చేసి విడ్త్, ఎంత విడ్త్ మనం తీసుకున్నామని చెప్పేది వచ్చేసి సో 1000 పాయింట్స్ విడ్త్ అనమాట ఇక్కడ. సో రెండుకి డిఫరెన్స్ ఉందండి. క్రెడిట్ స్ప్రెడ్స్లో మనం క్రెడిట్ తీసుకుంటాం కాబట్టి దాన్ని బేస్తో కూడా మనం స్ట్రాంగిల్ని చెప్తుంటాం అనమాట. ఓకే రైట్. సో పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఓకేనా. సో దానికోసం నేను మీకు 15 minutes టైం ఫ్రేమ్లో ఉండే చార్ట్ని అయితే తీసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మనము ఫ్రైడే కానీ మండే కానీ మనము ఏ స్ట్రాటజీతో వెళ్తామంటే తీటా పర్సంటేజ్ ఆఫ్ తీటాని బేస్ చేసుకొని మనము ఆ రోజు ఎంట్రీ అయితే తీసుకుంటాం అనమాట. సో మీరు పాత వీడియోస్ చూడనట్లయితే ఒకసారి పాత వీడియోస్ చూడండి. అక్కడ ఫ్రైడే కానీ మండే కానీ మేము చేసిన ట్రేడ్స్లో కూడా మేము అవే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాను. ఇంత విడ్త్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందండి. సో మీరు బాగా గమనించవచ్చు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి టాప్కి వెళ్తుంటే రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ప్రజెంట్ ఏదైతే ఉందో 34,345, 350 ఇది మనకు చాలా మేజర్ రెసిస్టెన్స్ లైన్ అనమాట. సో మీకు ఇది 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్. ప్రజెంట్ మనకి మార్కెట్ అనేది రెసిస్టెన్స్లో ట్రేడ్ అవుతుంది. ఓకే. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం కాబట్టి సో దానికంటే పైన ఈ రేంజ్లో 35,800 కాల్ ఆప్షన్ అయితే మేము సెల్ చేయడం జరిగింది. అలాగే బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు నిన్న కూడా 35,000 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. దాన్ని బ్రేక్ చేసి టాప్ సైడ్ వెళ్ళి సస్టైన్ అవ్వడం జరిగింది. సో వన్స్ మనకి ఫాల్ అవుతుంటే ఇది మనకు సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. 35,000 నుంచి 35,900, 800 ఈ రేంజ్ అనేది మనకు పర్టికులర్గా ఈ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో అందుకు ఆ సపోర్ట్ కంటే కూడా కొంత కింద మేము తీసుకోవడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈరోజు మండే టైం డికే అనేది, అంటే మనకు తీటా డికే అనేది కొంత తక్కువగా ఉంటుంది అనమాట. సో మన ఎక్స్పైరీ డేస్తో పోలిస్తే సో ఇలాంటప్పుడు మనం దగ్గరగా కనుక స్ట్రాంగిల్ని అప్లై చేస్తే మనం మార్కెట్ని డిఫెండ్ చేస్తున్నప్పుడు మనకు టైం డికే అనేది మనకు సపోర్ట్ చేయదు, కాబట్టి మనకు లాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మండే రోజు ఒక డైరెక్షన్లో మార్కెట్ అనేది ఏదో ఒక డైరెక్షన్లో హెవీగా మూవ్ అయిందంటే డెఫినెట్లీ లాసెస్ వస్తాయండి. ఎందుకంటే మనం డిఫెండ్ చేస్తున్నా కానీ మనకు టైం డికే నుంచి సపోర్ట్ ఉండదు, మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి సో మేము ఎక్కువగా మండే అండ్ అలాగే ఫ్రైడే వచ్చేసి మేము ఎక్కువ విడ్త్ని అయితే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 9:47 అవుతుందండి. సో ఇది నిఫ్టీ చార్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 15 minutesలో ఉంది. సో మనకు నిఫ్టీలో అయితే ట్రేడ్ని అయితే మేము స్ట్రాడిల్తో అయితే ఎంటర్ అవుతున్నాం. 15,800 స్ట్రాడిల్ని అయితే మేము సెల్ చేస్తున్నాము. ఇది విర్చువల్ ట్రేడే అండి. చాలామంది కింద కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఇది విర్చువల్ ట్రేడ్ కదా న్యూ స్టాక్స్ అని. అవునండి, ఇది విర్చువల్ ట్రేడే. విర్చువల్ ట్రేడ్లోనే చెప్తున్నాం మేము ఇక్కడ. ఓకేనా. సో రైట్, మేము పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజ్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటనేది మీకు ఒకసారి ఇక్కడ చార్ట్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఛానల్ ప్యాటర్న్లో నిఫ్టీ అనేది మనకు మూవ్ అవుతుంది. సో ఈ ఛానల్ని బ్రేక్ చేసి కింద ఫాల్ అయింది, మళ్ళీ రిట్రేస్ అయ్యి మనకు ప్రజెంట్ అదే ఛానల్ ప్యాటర్న్లోకి అయితే రావడం జరిగింది. సో ఒకవేళ ఈ జోన్లో కనుక ఉన్నట్లయితే మనకు సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఏదైనా ఉంది అంటే అది 15,800 అనమాట. ఓకేనా. సో ఈ జోన్లోనే మనకు ట్రేడ్ అయితే మనకు 15,800 అనేది సెంటర్ పాయింట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి మేము 15,800ని మేము స్ట్రాడిల్ని సెల్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది నిఫ్టీలో మనం స్ట్రాడిల్తో వెళ్తున్నాం, బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగిల్తో వెళ్తున్నాం. సో ఈ రెండింటికి గాను మనము 200 పాయింట్స్, అంటే నిఫ్టీలో మనం కలెక్ట్ చేసిన ప్రీమియం వచ్చేసి 200 పాయింట్స్ అనమాట. ఓకేనా.
సో బ్యాంక్ నిఫ్టీలో మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ వచ్చేసి 400 పాయింట్స్ అనమాట, రైట్. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 11:16 అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 273 వెళ్ళిపోయింది. ఇది మనకు 152 డిఫరెన్స్ అయితే చాలా వరకు వచ్చేసింది. సో నేనైతే 35,800ని ఎగ్జిట్ అయిపోతున్నాను. 35,600తో నేను ఎంటర్ అవుతున్నాను. ఒకసారి ఇప్పుడు మనం చేసిన అడ్జస్ట్మెంట్ని ఒకసారి చూసినట్లయితే 35,600 కాల్ని అయితే కొత్తగా అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో 35,800 ఉన్న కాల్ ఆప్షన్ని 35,600కి మనం మూవ్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా, మన జోన్ అనేది ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకు 800 పాయింట్స్ స్ట్రాంగిల్ మాత్రమే ఉందన్నమాట, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడం స్టార్ట్ అయింది. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, మనకు ఒక మైనర్ సపోర్ట్గా ఉంది. యాక్ట్ అవుతున్న లెవెల్ని బ్రేక్ చేయడంతో మేము ఈ చిన్న అడ్జస్ట్మెంట్ని అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు స్ట్రైక్ ప్రైజెస్ని, ఓకేనా. సో మనకు బ్యాంక్ నిఫ్టీలో సడన్గా ఫాల్ అయితే కనపడుతుంది. సో మనకు 311 వరకు వెళ్ళిపోతుంది దీని ప్రీమియము. సో ఇక్కడ మనకు ఈ బ్యాంక్ నిఫ్టీని ఫస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను, ఓకే. వెబ్సైట్ హ్యాంగ్ అవుతుంది, చాలా వరకు హ్యాంగ్ అవుతుంది, పొజిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఇది మనకు పెద్ద నెగిటివ్ అనమాట. అంటే మనకు ప్రీమియమ్స్ అక్కడ ర్యాలీ అయిపోతుంటాయి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయితే జరగదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నిఫ్టీ చార్ట్. సో నిఫ్టీలో మేము ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఇంకా ఇంతవరకు మేమేం చేయదలుచుకోవట్లేదు. 15,800 స్ట్రాడిల్ స్టిల్ అలానే హోల్డ్ అవుతుంది. సో ఫర్దర్గా ఇంకొంత ఫాల్ కనుక వచ్చిందంటే మాత్రం మేము అడ్జస్ట్మెంట్కి అయితే వెళ్తాం. మనకి ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ఉంది. సో మీకు అది కనపడుతూ ఉంటుంది. సో ట్రెండ్ లైన్ దీన్ని తీసేస్తాను నేను. సో మీకు ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ. సో స్టిల్ మేమైతే నిఫ్టీలో ఇక్కడ నుంచి బ్యాక్ అవుతుంది అని మేము వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఫర్దర్గా ఈ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీలో మేమైతే ఇన్వర్స్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 35,300కి అయితే మూవ్ చేయడం జరిగింది మన కాల్ ఆప్షన్ని. సో ఒకసారి ఇప్పుడు మన రేంజ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనకు వచ్చేసి 500 పాయింట్స్ రేంజ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇలా డిఫెండ్ చేసుకుంటూ మన కాల్ ఆప్షన్ అయితే ఫుల్ డౌన్ చేస్తూ వచ్చేసాము. సో ఒకసారి మీరు చూడొచ్చు 35,300 కాల్ ఆప్షన్ ఉంది, 34,800 పుట్ ఆప్షన్ అయితే ఉంది. సో మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ అయితే వచ్చింది బాగానే. సో ఇప్పుడు మనకు టైం వచ్చేసి 2 o'clock అవుతుందండి. సో ఇది నిఫ్టీ. సో నిఫ్టీలో మనం స్ట్రాడిల్తో వెళ్ళాము. స్ట్రాడిల్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఏ రేంజ్ అయితే మనం ఎంటర్ అయ్యామో అదే రేంజ్లోనే మనకు ట్రేడ్ అవుతుంది. సో మనకు నిఫ్టీలో మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీని నేనైతే స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ వెబ్సైట్లో పర్సంటేజ్ పరంగా తీసుకుంటే మనకు ప్రాఫిట్స్ స్టాప్ లాసెస్ తీసుకుంటుందని చెప్పారు. సో కామెంట్ సెక్షన్లో చాలామంది చెప్పారు. సో థ్యాంక్స్ అండి చెప్పిన వాళ్ళకు, ఓకే. సో నేను 116కి అయితే 28%, 116కి అయితే నేను స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది. సో ట్రయల్ చేశాను. సో ఒకసారి మీకు ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నిఫ్టీకి సంబంధించినవి, ఒకసారి చూడండి. సో మనకు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 99లో ట్రేడ్ అవుతుంది. సో నేను 115కి నేను స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు 91లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 116 ఈ రేంజ్లో స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది. సో ఎటైనా నిఫ్టీ ఒక డ్రాస్టిక్ మూవ్ వస్తే సో మన ప్రాఫిట్స్ అయితే ఇక్కడ లాక్ అయ్యాయి అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే స్టిల్ వెయిటింగ్. సో బ్యాంక్ నిఫ్టీని ఒకసారి చూసినట్లయితే మనకు మార్నింగ్ నుంచి ఒక సైడ్లో మూవ్ అవుతూనే ఉందండి. సో ఇలా మూవ్ అవుతూనే వచ్చి మళ్ళీ కొంత రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. కన్సాలిడేట్ అవ్వడం కూడా మనకు 1 o'clock స్టార్ట్ అయింది అనమాట, ఓకేనా. సో డే అంతా ఒక డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ 1 o'clock నుంచి ఒక 35,000 రేంజ్లో ఒక 4 క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది, 15 minutes క్యాండిల్స్. సో ఇంత మూమెంట్ ఉండడం వల్ల మనకు ప్రీమియం ఫాల్ అనేది మనకి ఎక్కడ రాలేదు, అడ్జస్ట్ చేయడానికే టైం సరిపోయింది. సో మనకు ఇంకా 1 hour ఉంది మన చేతిలో. సో ఈ 1 hourలో ఏమన్నా ప్రాఫిట్స్ వస్తాయో లేవో చూడాలి. ఆఫ్టర్నూన్ 2:18 అవుతుంది. మనమైతే ఇప్పుడు స్టాప్ లాసెస్ అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ ప్రైజెస్కి మేము ఇప్పుడు స్టాప్ లాసెస్ అయితే పెట్టేసాం 10% డిఫరెన్స్తో. సో ఎందుకంటే ఇంకా నుంచి ఫర్దర్గా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసినా సరే ఆ అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా మనకు ప్రాఫిట్ రావడానికి కొంత టైం పడుతుంది. బట్ ఇప్పుడు మనకు అంత టైం లేదు. మనకు ఒక 40 minutesలో మన బ్రోకర్ మన పొజిషన్స్ని స్క్వేర్ అప్ చేసేస్తాడు. అలాగే ఈ టైంలో కొంత వాలటైల్గా మార్కెట్ మూవ్ అవుతుంది, ఇంప్లాయిడ్ వాలటాలిటీ కూడా మూవ్ అవుతుంది, కొంత అప్ సైడ్కి మూవ్
అర్థమవుతుంది అనమాట. సో ఎటు చూసినా ఈ టైంలో హోల్డ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదనమాట. సో ఫర్దర్గా ఒకవైపు సో ఇప్పుడు మన స్ట్రాంగిల్కి సెంటర్ రేంజ్లో ఉంది. సో ఫర్దర్గా ఎటు మూవ్ అయినా మనకి ఏమవుతుందంటే ఈ పొజిషన్ అయినా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, లేదా ఈ పొజిషన్ అయినా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో మీకు రెండు లాస్లోనే ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మోస్ట్లీ ప్రాఫిట్ ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాంతో ఎగ్జిట్ అయిపోవడమే మాకు తెలిసి బెస్ట్ వే అవుతుంది. సో ఇంకా ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అనేటివి మాకు తెలిసి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది మండే. సో ప్రీమియం డికే అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి మేము రెండింటికి స్టాప్ లాస్లు ట్రయల్ చేసాము. సో ఇవి స్టాప్ లాస్లు ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతాయో ఒక లెగ్ ట్రిగ్గర్ అవుతూనే అనదర్ లెగ్ని కూడా మేము క్లోజ్ చేస్తాం అనమాట. సో అలాగా అన్నిటికీ స్టాప్ లాసెస్ అయితే పెట్టాము. ఇంకా జస్ట్ మేము స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తూ వెళ్తాము. సో స్టాప్ లాస్లు ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతాయో మేము పొజిషన్ అయితే క్లోజ్ చేస్తాం అనమాట. మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆపోజిట్ లెగ్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో మన ట్రేడ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో నిఫ్టీలో మాత్రం హోల్డ్ చేస్తున్నాము. నిఫ్టీలో కూడా మేము ఇప్పటికీ ట్రయల్ చేస్తూ వస్తున్నాము స్టాప్ లాస్ని. బ్యాంక్ నిఫ్టీలో కూడా మేము స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేయడం జరిగింది. సో ట్రయల్ చేయడం కారణంగా ఈ ప్రాఫిట్స్ అయితే మేము బుక్ చేయడం అయితే జరిగింది. నిఫ్టీలో ట్రేడ్ మాత్రం స్టిల్ అలానే హోల్డ్ చేస్తున్నాము, దానికి స్టాప్ లాస్లు ట్రయల్ చేస్తున్నాము. సో ఇప్పటికే మీరు చూస్తుండొచ్చు స్టాప్ లాస్లు అయితే బాగా క్లోజ్గా తీసుకొచ్చేసాము. 92 ఉంది, సో 99 పెట్టాము, ఇక్కడ 91 ఉంది. సో దీన్ని కూడా ట్రయల్ చేసేస్తాము. సో ఇలా మీరు ఎగ్జిట్ అయిపోదాము అని మీరు అనుకుంటున్నప్పుడు మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తూ అంటే క్లోజ్గా తీసుకొచ్చేయండి. సో ఎలాగో మీరు ఎగ్జిట్ అయిపోదాం అని అనుకున్నారు కాబట్టి మీ స్టాప్ లాస్ని క్లోజ్గా తీసుకొచ్చేయండి. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువసార్లు ప్రాఫిట్లోనే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయి ఉంటే బాగున్నాయి, లేకపోతే కొంత తగ్గిందే ప్రాఫిట్ అనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి మనకు. బట్ ఇది రెండు విధాలుగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా చూసి మీకు ప్రాఫిట్స్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఈ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే ట్రయల్ చేస్తే మేము చెప్పలేం, ప్రాఫిట్ ఇంకా పెరగచ్చు లేదా తగ్గచ్చు. నిఫ్టీలో మనకు స్ట్రాడిల్కి గాను 1300 వరకు ప్రాఫిట్ వస్తుందండి ఈ రెండింటిని కలుపుకుంటే. సో ఈ ఇండివిజువల్గా ఈ లెగ్కి సంబంధించి ఇది చాలా మంచి ప్రాఫిట్ అనమాట. సో టైం వచ్చేసి మనకు 2:45 అవుతుంది. సో ఇది మంచి ప్రాఫిట్ని అయితే జనరేట్ చేసింది. ఇంకా మేము ఫర్దర్గా దీంట్లో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో మేము దీన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ మనం క్లోజ్ చేసే టైంకి మనం నెట్ ప్రాఫిట్ మనం చూసినట్లయితే 2000 వరకు వచ్చిందండి. సో ఈ 2000లో ఒకసారి డేస్ హిస్టరీ చూపిస్తాను. ఈ 2000లో అప్రాక్సిమేట్లీ 1100 వరకు మనకు నిఫ్టీ నుంచే వచ్చిందండి. ఓకేనా, 1100 వరకు నిఫ్టీ నుంచే వచ్చింది. రిమైనింగ్ 900 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ నుంచి రావడం జరిగింది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు అంత తక్కువ వచ్చింది దానికి రీజన్స్ చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్లయితే మార్నింగ్ మనము అప్లై చేసిన స్ట్రాంగిల్ యొక్క రేంజ్ ఇదన్నమాట. ఓకేనా, సో మనకు అప్పుడు 1000 పాయింట్స్ స్ట్రాంగిల్ ఉండేదన్నమాట. ఇంత పెద్ద స్ట్రాంగిల్ ఉండేది. సో మనకి ఏమైందంటే ఓపెన్ అవుతూనే ఇంకా ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వన్ డైరెక్షన్లో ఫాల్ అయిందండి, ఎక్కడ మనకు రికవరీ లేదు. ఈ పాయింట్ వరకు డ్రాస్టిక్గా ఫాల్ అవడం కారణంగా మనం ఏం చేసాము, ఈ రేంజ్ నుంచి 35,800 నుంచి 35,600కి వచ్చాము. 35,600 నుంచి అగైన్ మళ్ళీ ఈ రేంజ్కి అయితే రావడం జరిగింది. 35,300 రేంజ్కి అయితే మనం రావడం జరిగింది. సేమ్ ఇక్కడ మొత్తం మనం కాల్ ఆప్షన్తోనే మూవ్ చేస్తూ వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మనకి కన్సాలిడేట్ అయిందా అంటే లేదు, డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ రిటర్న్ అవ్వడం కారణంగానే మనకు ఆ వచ్చిన 900 అనేది గెయిన్ అనమాట. సో ఇక్కడ రిటర్న్ కాకుండా ఇలానే ఫర్దర్గా మూవ్ అంటే మనకు ప్రాఫిట్స్ అయితే వచ్చేటివి కాదు. సో ఇక్కడ ఎక్కడా కన్సాలిడేట్ అవ్వలేదు, కేవలం మన అడ్జస్ట్మెంట్స్ చేసాం. అడ్జస్ట్మెంట్స్లో రిటర్న్ అవ్వడం కారణంగా మాత్రమే మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది 800 రూపీస్ వరకు 900 రూపీస్ వరకు వచ్చిందనమాట ఒక లార్జ్ స్ట్రాంగిల్కి. ఓకేనా, సో ఇక్కడ ఎక్కడ మనకు కన్సాలిడేట్ కాలేదు కాబట్టి దీంట్లో మనకు ప్రీమియం డికే అనేది మనము గెయిన్ చేయలేకపోయామన్నమాట. సో ఇది రీజన్ అనమాట. సో అందుకే మనకు బ్యాంక్ నిఫ్టీలో తక్కువ కనిపిస్తుంది. అదే నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది మనకు కన్సాలిడేట్ అయింది. సో మీరు చూసినట్లయితే మనం సెల్ చేసిన జోన్ నుంచి టాప్ అండ్ బాటమ్కి వెళ్ళినా కానీ బట్ 15,800కి స్టిక్ అయింది. అది ఒక లెవెల్కి స్టిక్ అయ్యి టాప్ సైడ్ బాటమ్ సైడ్ రెండు ఇలా కన్సాలిడేట్ అవ్వడం కారణంగా మనకు నిఫ్టీలో అయితే ప్రాఫిట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు హిస్టరీని అయితే చూడొచ్చు. మనం మార్నింగ్ ఏ టైంకి ఎంటర్ అయ్యాం, ఏ టైంలో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసాము. సో మన నెట్ ప్రాఫిట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.